డేవిడ్ వార్నర్ గారు తెలుగు ఆడియన్స్కి చాలా క్లోజ్. ఆయన సినిమా మీద చూపించే లో కానీ, పుష్ప కానీ, అలా వైకుంఠపురంలో డ్యాన్స్ చేయడం కానీ, ఆ కామెంట్స్ చూస్తే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఈ సినిమాతో ఆయనకి తెలుగు స్టేట్స్, ఐ మీన్ ఇండియాలో ఆధార్ కార్డు ఇప్పించేసినట్టేనా? అసలు ఆధార్ కార్డు ఆయన ముందే ఇచ్చేవచ్చు, ఎందుకంటే ఆయన అడాప్టెడ్ సన్ ఆఫ్ ఇండియా. సో నాకు కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళందరికీ ఇష్టం ఉన్నారు కదా, ఆ ఇష్టమైన తెలుగు వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనమాట. సో అవన్నీ చూసే అసలు ఈయన కూడా యాక్టర్ అయితే భలే ఉంటుంది, సినిమా చేస్తే భలే ఉంటుంది అని అనుకున్నాను నేను. అప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ అప్పుడు కూడా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తూ మన 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 సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్కి కూడా థ్యాంక్స్ అని చెప్పాను అనమాట అప్పుడు. సో నాకు ఈ సినిమా చాలా చిన్న క్యామియో అండి, చాలా చిన్నది కానీ బట్ ఇంపాక్ట్ఫుల్ క్యామియో. ఇది చూసిన తర్వాత, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన్ని ఫ్యూచర్ అయితే చాలామంది అప్రోచ్ అవుతారు. ఇండియన్ ఫిలిమ్స్ నుంచి అయితే చాలామంది అప్రోచ్ అవుతారు. ముందు కూడా ఒక 4-5 సినిమాలకి ఏదో అప్రోచ్ అయ్యారంట. బట్ ఆయన అందం ఏంటంటే ఎందుకు నాకు ఆ వైబ్ రాలేదు, సో నాకెందుకు ఈ సినిమాతో వచ్చింది, రాబిన్ హుడ్తో వైబ్ వచ్చింది, సో నేను చేస్తానని చెప్పి యాక్సెప్ట్ చేశాను. డేవిడ్ వార్నర్ గారు స్క్రిప్ట్ రాసేటప్పుడు అనుకున్నారా డేవిడ్ వార్నర్ గారు తీసుకుందామని, లేకపోతే లైక్ ఒక క్యారెక్టర్ మనకు కావాలి ఖచ్చితంగా, ఒకసారి డేవిడ్ వార్నర్ గారిని అప్రోచ్ అవుదాం అంటే? అసలు ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది, స్క్రిప్ట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు నాకేంటంటే చిన్న అరే బాగా తెలిసిన వాళ్ళు, మనం బాగా ఓన్ చేసుకున్నాం, ఆయన ఉంటే బాగుంటుంది అని అనుకుంటే డేవిడ్ వార్నరే నాకు మైండ్లోకి వచ్చాడు. నేను ఏదో సరదాగా ఏంటంటే నితిన్తో కూడా మాట్లాడినప్పుడు ఇలా వార్నర్ చేస్తే బాగుంటుందేమో అని అంటే ఆయన ఎగ్జిటెడ్, కానీ ఇద్దరం వదిలేసాం, సరే ఓకేలేని. బట్ ఇదే ఐడియా నేను రవి గారికి కూడా చెప్తే రవి గారు బాగా ఎగ్జైట్ అయ్యి పాపం ఆయన ఫ్రెండ్స్ ఫోన్ చేసి అది ఇది ఆయన కాంటాక్ట్స్ అన్నీ వాడి మొత్తానికి వార్నర్ గారితో మీటింగ్ సెట్ చేశారు. సెట్ చేస్తే విన్న తర్వాత ఆయన ఎగ్జిట్ అయ్యాడు. సో అట్లా ఆయన ఆన్ బోర్డ్ వచ్చారనమాట. ఎంతసేపు ఉంటారు సినిమాలో ఆయన? ఒక చాలా చిన్నదండి, ఒక 2 to 3 minutes ఉంటారు. బట్ ఇంపాక్ట్ఫుల్ రోల్. 100%. ఎన్ని డేస్ షూట్ చేశారు డేవిడ్ వార్నర్ గారితో? 2 days అండి. 2 days. అదే అప్పుడు సెట్స్లో పిక్స్ లీక్ అవుతాయి, అందరూ పుష్ప అన్నారు కానీ బట్ ఆ టైంలో షూట్ జరిగేది రాబిన్ హుడ్ దగ్గర. అసలు మామూలుగా యాక్చువల్గా ఏంటంటే చాలా సీక్రెట్గా ఉంచుతాము, అసలు లాస్ట్లో రివీల్ చేద్దాం, ఒక బ్లాస్టర్ లాగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అని అనుకున్నాం. మా సినిమాలో ఫారెన్ షూట్ ఉండింది. సో డేవిడ్ వార్నర్ గారి గురించి మేము ఆస్ట్రేలియాలో షూట్ చేసాం అనమాట. మామూలుగా ఏంటంటే కథపరంగా యూఎస్ కానీ యూరోప్ కానీ వెళ్దామని అనుకున్నాం. కానీ డేవిడ్ వార్నర్ గారు ఉండేసరికి ఆయనకి ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తే తెలిసిపోద్ది అందరికి, మళ్ళీ ముందే స్టార్ట్ అయిపోతుంది, ఏదో మనం ఏదో ఒక చిన్న చెర్రీ ఆన్ ద కేక్ లాగా అనుకున్నాం కదా, అది ముందే తెలిసిపోతుంది అనుకుని ఆస్ట్రేలియాలో షూట్ చేసాం. కానీ చూస్తే అక్కడ నుంచి పిక్స్ వీడియోలో లీక్ అయినాయి. లీక్ అవడం అబ్బా ఏంట్రా ఇది, ఇంత దూరం వచ్చినా కూడా తెలిసిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే, మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచారు. రిలీజ్ ఈవెంట్ అవునండి. అది ఒప్పుకున్నారా అడగగానే, లేకపోతే? సో ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడే మేము అనుకున్నాం అంటే 2 days షూటింగ్ డేస్ అండి, ప్లస్ ఒక 1 day ప్రమోషన్, ఇట్లా వస్తే బాగుంటుంది అని అంటే 100% వెళ్ళి కమ్మన్నారు. పాపం ఆయన ఒక్కరోజుకి పాపం ఆయన ఆల్ ద వే ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి యాక్టివ్గా అందరితో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎక్కడా చిన్న ఫ్రస్ట్రేషన్ కానీ ఏది లేకుండా చాలా పేషెంట్. అంటే బేసిక్గా వేరే కంట్రీస్ వేరండి, ఆస్ట్రేలియా నుంచి రావడం వేరు. చాలా మనం ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా జెట్ లాగ్ చాలా గట్టిగా ఉంటుందండి, ఎందుకంటే మనకంటే ఒక 5.5 hours ఎర్లీ అనమాట. సో మనం 9 o'clockకి మనకు 9 అంటే వాళ్ళకి 9 అంటే 5.5 hours క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి అసలు వాళ్ళకి మార్నింగ్ అయినప్పుడు మనకు మిడ్నైట్ అనమాట. షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. 2.25 crore ఇచ్చారు అని విన్నాను ఎక్కడో, వర్తేనా మొత్తం డేవిడ్ వార్నర్ గారికి? ఎగ్జాక్ట్గా ఎంత ఇచ్చారనేది నాకు తెలియదండి, బట్ డెఫినెట్గా 100% వర్త్ అని మేము నమ్ముతున్నాము అండ్ ప్రొడ్యూసర్స్ నమ్ముతున్నారు. అసలు అంటే ఆయన ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, ఎక్కువ టైం కూడా ఇచ్చారండి.